హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే కనుక చాలా బాగున్నాను. మొన్న మేమైతే అనుకోకుండా కాకినాడ వెళ్ళామండి. అక్కడ మా పిన్ని బర్త్డే జరిగింది. అంటే మేము సర్ప్రైజ్ చేయాలి, తనకు తెలియకుండా మేము వెళ్ళాం కదా, అందు గురించి తనకు తెలియకుండా సర్ప్రైజ్ ఇవ్వాలనేసి మా చెల్లి ప్లాన్ చేసింది. ఇది వేరే వాళ్ళ మా ఇంకో చెల్లి వాళ్ళ ఇంట్లో అనమాట. ఇది మా పిన్నికి తెలియకుండా కేక్ తెప్పించి తనతో కట్ చేయాలనేసి, సర్ప్రైజ్ చేయాలనేసి చేసుకున్నాము. అయితే మా అందరం ఉన్నాం కదా, మా పిన్నికి కొంచెం మళ్ళీ ఈ ఛాన్స్ వస్తుందో రాదో అనేసి తనకు సెలబ్రేట్ చేయాలనేసి అనుకున్నాము. ఇది వచ్చేసి మా చెల్లి వాళ్ళ అమ్మాయి. అమ్మమ్మ ఇట్లా క్యాండిల్ వెలిగించి ఇట్లా ఇలా తిప్పని పాపం ఏడిపిస్తుంది, ఆట పట్టిస్తుంది అమ్మమ్మని. తర్వాత వచ్చేసి మా పిన్ని కేక్ కట్ చేస్తూ ఉంది. అసలు ఎంత అంటే ఎంత హ్యాపీగా ఉందంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. పిన్ని కేక్ కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత మా చెల్లి వాళ్ళ అమ్మాయి చెప్పినట్టే క్యాండిల్ వెలిగించేసి ఇలా తిప్పుతుంది మాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే అనుకోకుండా వెళ్ళాము, ఆ తర్వాత అందరూ ఉన్నాం కదా అక్కడ. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వీళ్ళు వచ్చేసి మా చెల్లి వాళ్ళ హస్బెండ్, వీడేమో మా పిన్ని వాళ్ళ మనవాడు, వాడు వచ్చేసి మా తమ్ముడు, మా పిన్ని వాళ్ళ కొడుకు. వాడికైతే కనుక ఫస్ట్ విషెస్ అయితే అసలే వాడే చెప్తాడంట. అట్లాంటిది నేను చెప్పలేకపోయాను, మర్చిపోయాను అనేసి ఫీల్ అవుతున్నాడు. తర్వాత నెక్స్ట్ నేను వచ్చి కేక్ పెడుతున్నాను. అంతలోకి బుడ్డిది అక్కడే ఉంది. నువ్వు కూడా రా, అమ్మమ్మకి తినిపిద్దుగానంటే అది రావట్లేదు. నేను ఎట్లయితేనే బలవంతంగా తీసుకుంటే ఏడుస్తూ ఉంది. ఏడుస్తుంటే వాళ్ళ డాడీకి నా దగ్గరికి రానని అంటుంది. అంటే నేను బలవంతంగా తీసుకున్నా. అయినా సరే రానంటే ఇంక ఈ లోపల వాళ్ళ డాడీ వస్తే డాడీకి ఇచ్చేసాను. వాళ్ళ మమ్మీ, ఆ పాప ఉంది కదా బుడిది, ఆ పాప వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అన్నమాట. ఇది ఇంకొక పిన్ని వాళ్ళ అమ్మాయి. ఇంకా నెక్స్ట్ ఇంకొక జంట వస్తారు. వాళ్ళు కూడా వీళ్ళు ఉన్నారు కదా ఫస్ట్ పెట్టిన వాళ్ళు, కేక్ పెట్టిన వాళ్ళు, ఆ పిన్ని వాళ్ళ చెల్లి వాళ్ళు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. అందరం ఒకేసారి ఉండేసరికి అసలు అనుకోకుండా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునేసరికి చాలా సంతోషం అనిపించింది. పాపం మా పిన్నికైతే కనుక అందరూ ఉండి నాకు ఇట్లా సెలబ్రేట్ చేశారని తను ఆనంద బాష్పాలు ఒక ఆనందం ఒక బాధ రూపంగా ఫీల్ అయింది. కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అనుకోకుండా కలిసి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది కదా, అందు గురించి తను ఫీల్ అయిందన్నమాట. నాకు కూడా నన్ను ఇట్లా అభిమానించే వాళ్ళు ఉంటారా అనేసి తను ఫీల్ అయింది. ఇదంతా కూడా మా చెల్లి ఉంది, ఇంకొక చెల్లి అంటే మా ఇప్పటికే కట్ చేస్తుంది కదా పిన్ని వాళ్ళ అమ్మాయి. మొత్తం ఈ క్రెడిట్ మొత్తం దాందే. ఎందుకంటే దానికి నేను అది 7 సంవత్సరాల తర్వాత పుట్టింటికి వెళ్ళిన తర్వాత అమ్మకి బర్త్డే వచ్చేసరికి తను వద్దు అన్నా కానీ, నాకు ఇలాంటి ఏం వద్దు అని అన్నా కానీ తను వినకుండా, నేను ఇన్నేళ్ళకి వచ్చిన తర్వాత నీ బర్త్డే వచ్చింది కాబట్టి నేను బాగా సెలబ్రేట్ చేయాలి, నాకు తగ్గట్టు నేను చేయాలి అన్నట్టుగా అనుకోకుండా అట్లా ప్లాన్ చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మీరైతే ఫస్ట్ మా ఛానల్ చూసేటట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ ఇది వచ్చేసి మా చెల్లి బర్త్డే విషయం చెప్తుంది. అయితే ఇది భలే హుషారు. ఇంకా బుడ్డి చూసారా ఎలా ఉందో. అది నేను సెకండ్ టైం దాన్ని చూడటం, థర్డ్ టైం చూడటం. కానీ నాకు భలే నచ్చింది ఇది దొంగముండ. కానీ నేను తీసుకుంటుంటే ఉండమంటే ఉండలేదు. ఇంకా ఏడుస్తూ ఉంటే, అంటే నేను ఎక్కువ పరిచయం లేదు కాబట్టి నా దగ్గర ఉండలేదు, అలవాటు లేదు కాబట్టి ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మమ్మకి కేక్ తినిపియమ్మా అంటే అది అంత కేక్ ఉండగా కూడా కేక్ కాకుండా దాంట్లో చెర్రీస్ ఉంటాయి కదా, ఆ చెర్రీస్ చూపిస్తుంది. పాపం దానికి 2వ సంవత్సరమైనా ఇంకా మాటలు రావట్లేదు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. కానీ సైగలతో మట్టికి అన్నీ బాగా చెప్తుంది. అమ్మమ్మకి చెర్రీస్ తీసి తినిపిస్తుంది. బుడ్డిదానికి చాలా అంటే చాలా తెలివితేటలు ఉన్నాయి. అది మాటలతో చెప్పలేదు కానీ సైకిల్తోని అన్నీ చెప్తుంది. నీకు ఎవరు పెట్టారంటే డాడీ అంటది. అన్నీ బాగా చెప్తుంది. ఇది వచ్చేసి పిన్ని వాళ్ళ అమ్మాయి, ఇప్పుడు బర్త్డే జరుపుకుంటుంది కదా తను వాళ్ళ అమ్మాయి. ఇంకా వాడు వచ్చేసి మా తమ్ముడు వీళ్ళ అబ్బాయి. ఇంకా వాడు రావటం, మేము వెళ్ళటం, వీళ్ళందరూ రావటం, మా చెల్లి వాళ్ళందరూ ఉండటం, ముఖ్యంగా ఈ బర్త్డే